శ్రీశైలం జలాశయానికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. దీంతో జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి 3,10,840 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు అధికారులు విడుదల చేస్తున్నారు. అటు ఎగువన భారీ వర్షాలతో జూరాల, సుంకేసుల జలాశయాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,46,410 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా 3,74,676 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా కొనసాగుతోంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా జలాశయంలో ప్రస్తుతం 204.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటి స్థాయి పెరగడంతో జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టు గంట గంట కూడా వరద ఉధృతి కంటిన్యూ అవుతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో అదే స్థాయిలో కింది నాగార్జున సాగర్ వదలడంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండడంతో ఈ రోజు కూడా గేట్లు తెరుస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి కూడా నెలకొంది. మొన్న నిన్న వీకెండ్ ఉండడంతో పూర్తి స్థాయిలో ఇక్కడికి పర్యాటకులు ఇచ్చేసి సందడి చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మల్లన్న స్వామి దర్శనం చేసుకుని పూర్తి స్థాయిలో ఎటు చూసాని రోడ్లన్నీ పూర్తిగా వాహనాలతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అంతా కృష్ణా బేసిన్ పూర్తి స్థాయిలో నీళ్లు ఉండడంతో చుట్టుపక్కల సింగూటం కావచ్చు, సోమశిల కావచ్చు, తర్వాత మంచాల కట్ట, ఇవన్నీ ప్రదేశాలు కూడా అంటే శ్రీశైలం బ్లాక్ వాటర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో సందడి చేస్తా ఉన్నారు. బోట్లలో షికారు చేస్తా ఉన్నారు. తర్వాత ఫోన్లలో సెల్ఫీలు దిగుతా ఉన్నారు. మొత్తానికి పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పూర్తి స్థాయిలో నిండడంతో ఇక్కడ రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు. దీంతో పాటుగా ప్రాజెక్టు నిండి నాగార్జున సాగర్ కు పూర్తి స్థాయిలో కూడా నీటి చేరువలో ఉంది కాబట్టి మరి నాగార్జున సాగర్ కూడా గేట్లు ఎత్తామని చెప్పేసి అధికారం కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే శ్రీశైలం పరివాహక ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు సైతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ శ్రీశైలంలో పర్యాటకుల సందడితో కోలాహలం నెలకొంది. రైట్ చారి, థ్యాంక్ యూ.